వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. నమో నమో నా తెలుగు దేశమా, నమో నమో నా తెలుగు దేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగు దేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగు దేశమా, నమో నమో నా తెలుగు దేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, అని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగు దేశమా, నమో నమో నా తెలుగు దేశమా. శ్రమలోని రెండు అక్షరాలు ఆతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే.
సింహమో దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగమేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సంతోషమైన రోజు. ఎందుకంటే మన పార్టీ కార్యాలయం ఇప్పుడే చూసి ఓపెన్ చేసి వచ్చాం. మన మురళి గారిది చాలా చక్కగా ఏసీలు కూడా పెట్టాడు. అందుకే నేను అన్నా బయట తిరిగే టైంలో ఎండాకాలం పెడితే ఏసీలు పెడితే ఎంత లోపల కూర్చుంటారు కూడా ఇందాక మురళితో మాట్లాడాం. కాబట్టి ఒక మంచి కార్యాలయం మన 36 డివిజన్లో ఓపెన్ చేసుకోవడం ఈరోజు ఎంతో మంది పెద్దలను కూడా ఈరోజు చూస్తా ఉన్నా. ఇదివరకు చాలాసార్లు మన డివిజన్కి వచ్చానే కానీ పెద్దలంతా కూడా చాలా మందిని ఈరోజు చూడటం చాలా సంతోషం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఒకసారి డివిజన్లో ఒకసారి ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంకా 4 వారాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి అందరినీ కూడా కలిసినట్టు ఉంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈరోజు రాష్ట్రంలో కూడా ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన పూర్తిగా పాడైపోయింది. ఈరోజు రాష్ట్ర పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కిపోయిపోయాం. అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి, కంపెనీలన్నీ పోయినాయి. ఈరోజు ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంగా ఉన్నారు.
ఈరోజు ఎక్కడ కూడా తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివిస్తే వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు వేరే అలవాట్లకి గంజాయి దానికి వీటికి అన్నిటి కూడా పోయే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వేరే రాష్ట్రంలో పట్టుకుంటే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆంధ్ర నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర గతికి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యవస్థ జరుగుతూ ఉంది. మళ్ళా మన దగ్గర కూడా ఆ రోజు పేపర్ మిల్లు ఎక్కువ మన దగ్గర సుమారులు జామాయిలు పంటలు వేస్తారు కాబట్టి మన వాళ్ళంతా కూడా జామాయిలు ఇవన్నీ కూడా భద్రాచలం పంపించాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడి ఇక్కడ పేపర్ ఫ్యాక్టరీ కూడా పెట్టారు. ఆ రోజు ఫౌండేషన్ స్టోర్ కూడా వేసాం. 25,000 కోట్ల ప్రాజెక్ట్ అది కానీ పూర్తయి ఉంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎక్కువ పర్సెంట్ మన జిల్లా వాళ్ళకి వచ్చాయి. అలాంటి ప్రాజెక్టుని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఈయన రాగానే వాళ్ళని డబ్బులు అడిగి గందరగోళం చేసేసి ముఖ్యమంత్రి ఆ కంపెనీ వెళ్ళి ఈరోజు గుజరాత్లో పెట్టుకున్నారు. అట్లా ఉండే కంపెనీలన్నీ కూడా తిరిగి తీసుకొచ్చిన కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. దానికి మనకు రాష్ట్రానికి సంపద ఆగిపోయింది. సంపదను ఆగిపోయి ఈరోజు 12 లక్షల కోట్లతోటి అప్పులు తీసుకొచ్చి ఈరోజు ఆ భారం అంతా కూడా ప్రజల మీద వేసి పేదవాళ్ళు వేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అది వరకు మామూలు మధ్యతరగతి వాళ్ళకి 5,000 నెలకు ఖర్చు అయ్యే పని అయితే ఈరోజు వాళ్ళకే 15,000 ఖర్చు అవుతా ఉంది. ఈరోజు నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ అవ్వచ్చు, అదేవిధంగా ఎన్నో ఇవన్నీ కూడా రేట్లు పెంచేసి ఈ రకంగా కరెంటు బిల్లు 8 సార్లు పెంచారు. 150 రూపాయలు వచ్చే కరెంటు ఈరోజు 1,400 కడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రేట్లు పెరిగి అవన్నీ అప్పులు కూడా ఇవన్నీ కట్టే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ డివిజన్స్ లో పోలింగ్ కూడా 98% దాకా పోల్ అయితే మంచి మెజారిటీ వచ్చే పరిస్థితులు ఉంటాయి. మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎన్ని పనులున్నా కూడా మానేసి ఓటు అనేది మాత్రం తప్పకుండా వినియోగించండి. మంచి ఆలోచనతో చేయండి. తప్పకుండా మంచి ప్రభుత్వం వస్తుంది. మళ్ళా మార్పు అనేది మన ఒంగోలులో వస్తుంది. ఏదైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పెండింగ్లన్నీ కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత మాది. తప్పకుండా దాన్ని అమలుపడి ఒంగోలు ఇంకా కూడా అభివృద్ధి బాటలో నడిపే బాధ్యత మాదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏదైతే యువగలంలో మేము ప్రామిస్ చేశారు, యువగలము మనకి ప్రభుత్వం రాగానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఒంగోలులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఎలక్ట్రికల్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా అండర్గ్రౌండ్ అవుతుంది. ఇంకా గ్రీన్ సిటీగా మన ఒంగోలు టౌన్ కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ మీరు మర్చిపోకుండా ఆ రోజు ఎన్ని పనులున్నా ఓటు మాత్రం మీరు మిస్ కాకుండా మీ కుటుంబ సభ్యులు ఇంకా బయట ఉన్నా కూడా పిలిపించి అందరూ కూడా ఓటు వేయండి అని చెప్పేసి మరోసారి. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఇక్కడ అంతా మన ఓట్లే. మీకు ఎందుకు చెప్తున్నాం అంటే జరుగుతున్న పరిణామాలు మీకు ఎంతసేపు చెప్పాల్సి వచ్చింది. మీరందరూ చేసే తెలుగుదేశమే అయినా మీ ద్వారా ఇంకా 4 ఓట్లు వచ్చేటట్టుగా మీ అబ్బాయి ఎవరన్నా బయట ఉన్నా మీ బంధువులు బయట ఉన్నా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండేటట్టుగా మనకు ఓటు వేసే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.